మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక పరిపాటిగా మారిపోతూ వస్తుంది. సో లేట్ అవర్స్ వర్క్ నుంచి ఇంటికి రావడం కావచ్చు, లేకపోతే లేట్ నైట్ పార్టీస్ కావచ్చు. సో ఇన్ని రకాల కారణాలతో ఇది ఒక అలవాటు కింద మారిపోతూ వస్తుంది. సో లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారా, లేకపోతే ఇది ఒక మిత్తా? సో దీని గురించి డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. హలో సార్. హలో సార్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం, సో ఒకప్పుడు అని అంటే 7 o'clock బిల్లో అందరూ తినేస్తూ ఉండేవారు, ఎందుకంటే టీవీస్ ఉండేవి కాదు పెద్దగా. తర్వాత ఆడుకోవడం చేయడం అదంతా ఉండేది కాదు. బట్ క్రమక్రమంగా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది, ఎందుకంటే పేరెంట్స్ కూడా లేట్ నైట్ 10 తర్వాత తినడం స్టార్ట్ చేయడంతో పిల్లలకు కూడా అదే అలవాటు వస్తుంది. దీని కారణంగానే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఒబేసిటీకి గురవుతున్నారా? లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం ఏమైనా చేంజ్ అవుతుందా? సో ఐడియల్ రికమెండేషన్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ ద ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ అనేది ఎర్లీగా చేయాలి. సాంప్రదాయంగా మనం గమనించినా కానీ అదే నేర్పిస్తూ వచ్చారు. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎర్లీ డిన్నర్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎ హెల్దీ లైఫ్, ఎ గుడ్ హెల్త్. సో ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్లో లేట్ ఫుడ్ అన్నారు, అక్కడే పోయింది మైనస్ పాయింట్. ఎందుకంటే ఒక హెల్దీ రికమెండేషన్కి అగెయిన్స్ట్గా ఈ థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ అని గురించి మాట్లాడుకుంటే, లేట్గా ఫుడ్ తిన్నప్పుడు నార్మల్ టెండెన్సీస్ దే స్లీప్ ఎర్లీ, అంటే ఫుడ్ తినంగానే పడుకుంటారు. మరి పడుకున్నప్పుడు ఈ కన్జ్యూమ్ చేసిన క్యాలరీస్ అన్ని ఎక్కడ పోతున్నాయి? జనరల్గా బాడీలో యాక్టివిటీ లేనప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా ఆ కన్జర్వేషన్ ఆఫ్ క్యాలరీస్ బాడీలో మిగిలిపోతాయి. అండ్ ఆ బాడీలో జరిగే ప్రక్రియ ఏంటంటే ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఫ్యాట్ పెరుగుతూ పెరుగుతూ ఊబకాయానికి దారితీస్తుంది. అంటే మనం నైట్ టైం ఎలాంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుందా? అంతేనా? దట్స్ నెంబర్ 1. ఓకే, అక్కడితో ఎండ్ కాలేదు. ఓకే. సో అది ఒక సైడ్ ఆఫ్ ఇట్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఎవరైతే లేట్గా పడుకుంటారో, ఎవరైతే సరిగ్గా నిద్ర వాల్యూ ఇవ్వరో, నిద్ర ద్వారా వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఊబకాయం వస్తుంది. దిస్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో ఇక్కడ మనము లేట్గా ఫుడ్ తిన్నందువల్ల స్లీప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. అండ్ యాడెడ్ టు దాట్, జనరల్గా మీరు లేట్గా ఫుడ్ తినే వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫంక్షను, ఏదో ఒక అకేషన్ అటెండ్ అయ్యి అక్కడ కొద్దిగా హెల్తీ మీల్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఫ్యాటీ, మసాలా, ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉండే తీసుకుంటారు. వీళ్ళు వెంటనే పడుకుంటే వీళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్, స్లీప్ డిస్టర్బెన్స్ ఎవరికైతే అయ్యద్దో అగైన్ ఊబకాయానికి దారితీస్తుంది. రైట్? అగైన్ ఇదే లైఫ్ స్టైల్లో ఎవరైతే లేట్గా తిని పడుకుంటారో పొద్దున్నే లేయరు, ఎవరైతే లేయరో ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది ఉండదు. అలాగే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా తినరో వీళ్ళలో కూడా ఊబకాయం వస్తుంది. సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు వన్ అనదర్. ఎవరైతే ఇట్లాంటి లైఫ్ స్టైల్కి అడాప్ట్ చేస్తారో, లేట్గా ఫుడ్ తిని లేట్గా పడుకొని లేట్గా లేయడం వల్ల ఊబకాయానికి చాలా ఈజీగా దారితీస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే చాలా మంది ఆలోచన ఎలా ఉందంటే, తిన్న తర్వాత మినిమమ్ ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి పడుకున్నాము అని అంటే ఒబేస్ కి గురి కాము అని చాలా మంది అనుకుంటారు. సో దట్ లేట్ అవర్స్ తిన్నా కూడా అదే టైం గ్యాప్ ఇచ్చి పడుకున్నా ఒబేసిటీ వస్తుందా? అంటే ఒక హాఫ్ ఆఫ్ ద నైట్ గురించి మీరు మాట్లాడు, వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద హాఫ్? సో రాత్రి లేట్గా తిన్నారు, పడుకున్నారు, అండ్ 2.5 hours వాట్ ఎవర్ టైమింగ్ యూ థాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్, అదే ఆలోచించాము. మరి అది నిద్రకి డిస్టర్బెన్స్ ఉందా లేదా, డ్యూరేషన్ ఆఫ్ నిద్ర కవర్ అవుతుందా లేదా అనేది ఆలోచించాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అంటే సే 10 o'clock తీసుకున్నారు, అక్కడి నుంచి 2.5 hours అంటే 12.5, సో 12:30కి పడుకోవాలి. మరి 12:30కి పడుకుంటే మార్నింగ్ 8 వరకు పడుకుంటేనే 7.5-8 hours స్లీప్. అది నేనే చెప్తున్నాను, మార్నింగ్ ఎర్లీగా లేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ తినండి. సో వెన్ ఇస్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇది అగైన్స్ ద హెల్దీ లైఫ్ స్టైల్ కాబట్టి ఊబకాయానికి దారి తీయడం డెఫినెట్గా ఉంది అక్కడే. సో వాట్ ఎవర్ కాన్సెప్ట్ ఆ 2.5 hours మేల్కున్నందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మార్నింగ్ కోల్పోతున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఒక రోజు 2 రోజులు 1 నెల కాదు,
లాంగ్ టర్మ్లో బాడీలీ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. అందుకోసం నార్మల్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే రాత్రి వేళ తీసుకున్నటువంటి ఫుడ్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అది ఎక్కువగా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? లైట్ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? జనరల్గా ఐ డీల్ విత్ మోర్ ఆఫ్ మెటబాలిక్ మెడిసిన్. అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది పేషెంట్స్లో నేను చూసే వాళ్ళు. వీళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే మినిమం క్యాలరీస్ ఇన్ ద నైట్ ఉండాలి అని చెప్తాను. ఫర్ దట్ మ్యాటర్ డయాబెటిక్ పేషెంట్సే కాదు, ఎవరికైనా అది మంచిదే. ఎందుకంటే ఒబిసిటీ ఈస్ ఆన్ ద రైజ్. సో ఒబిసిటీని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక గుడ్ ప్రిన్సిపల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటైనింగ్ వెయిట్. సో ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది ఆ టైంలో కూడా? సో ఇక్కడ ఏంటంటే ఈజీగా అరిగిపోయే డైట్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఇట్స్ అ వెరీ గుడ్ డైట్ టు బీ టేకెన్ ఇన్ ద నైట్. కొద్దిగా ఫ్రూట్స్ ఇట్స్ అగైన్ వెరీ గుడ్ డైట్. దాని కాంబినేషన్లో నట్స్ లాంటివి ఏదన్నా కొన్ని, నాట్ లార్జ్ అమౌంట్స్, స్మాల్ అమౌంట్స్. అండ్ దట్ షుడ్ బి ఎర్లీ 7:30, 8 కల్లా క్లోజ్ అయిపోవాలి. సో ఒక డేలో ఒక 24-hour పీరియడ్లో మీరు తీసుకునే మీల్లో లీస్ట్ అమౌంట్ ఆఫ్ మీల్ ఆ నైట్ టైం ఉండాలి. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ హెల్ప్ ద్వారా మీకు ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవి కవర్ అయ్యేటట్టు కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు లేట్ నైట్ అవర్స్, వర్కింగ్ అవర్స్ కూడా చాలా మందికి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 2 to 10 జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆఫ్టర్నూన్ టైం. సో వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ బయట వాళ్ళు ఫుడ్ తీసుకోలేరు. సో బయట ఫుడ్ పడదు, ఇంటికి వచ్చే తినాలి. సో ఆ టైంలో 10 o'clockకి ఒకవేళ నేను డిన్నర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి డిన్నర్ తీసుకోవాలి? సో కంప్లీట్గా నైట్ టైం డిన్నర్ని అవాయిడ్ చేసేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. అట్లీస్ట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, నేను నా ఒపీనియన్లో నైట్ డిన్నర్ స్కిప్ చేయడం వల్ల నష్టాలు అయితే లేవు. బట్ చాలా మందికి నేను ప్రాక్టికల్ మెడిసిన్లో గమనించింది ఏంటంటే నాకు నిద్ర పట్టదు, ఆకలేస్తుంది, కడుపు ఖాళీగా ఉంటుంది, ఇలాంటివి అసిడిటీ ఏమైనా ఫామ్ అవుతుందా? వాటర్తో న్యూట్రల్ చేసుకోవచ్చు. దాట్స్ నాట్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఇలాంటివి నిద్ర పట్టకపోవడం అనేది మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కంఫర్ట్కి గురవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్కంఫర్ట్కి గురైతే నిద్ర పట్టదు. కాబట్టి అలాంటివి సూదన్ అవుట్ చేసుకోవడానికి మిల్క్ ఇస్ ఎ వెరీ గుడ్ చాయిస్, ఆల్మండ్స్ అ వెరీ గుడ్ చాయిస్. సో అలా కొన్ని వెజిటబుల్ సీడ్స్ తీసుకోవడం. సో ఏవైతే మనకి క్యాలరీ పరంగా బాడీ మీద ఎక్కువ డ్యామేజింగ్ ఉండదు, ఏదైతే ప్రోటీన్, అది కూడా వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ బెటర్గా మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటివి తీసుకున్న దానివల్ల మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రైట్. సో ఏదేమైనా సరే లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం వల్ల అయితే ఖచ్చితంగా ఒబేసిటీ అనేది వస్తుంది. అబ్సల్యూట్లీ, ఇందులో మిత్ ఏం లేదు. no, there is no myth at all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Right, thank you.